సో వెల్కమ్ టు వి కాన్సెప్ట్ అకాడమీ. సో ఈ రోజు మనం ఈ క్లాస్ లో వచ్చేసి క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లాస్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్లాస్, టైప్స్ ఆఫ్ క్లాసెస్, క్లాస్ ఎన్ని రకాలు, అవి ఏంటివి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడన్నా, క్లాస్ సిఎల్ఏయుఎస్సి, నాట్ సిఎల్ఏఎస్ఎస్. క్లాస్ అంటే తరగతి. క్లాస్ సిఎల్ఏయుఎస్సి, క్లాస్. క్లాస్ అంటే అర్థం ఏంటంటే కనుక క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ ఏమంటాం మనము? క్లాస్ అని అంటాం. ఏమంటాం? క్లాస్ అని అంటాం. అర్థమవుతుందా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సెంటెన్స్. మరి సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి సార్ అంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటాయి. సబ్జెక్ట్ మనకు తెలుసు, 7 సబ్జెక్టులు అని చెప్పేసి మనం ముందు క్లాస్ లో చెప్పుకున్నాం. సబ్జెక్ట్ అంటే తెలుసు మనకి. అర్థమవుతుందా? ప్రెడికేట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి డౌట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్సెప్ట్ సబ్జెక్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. సెంటెన్స్ లో సబ్జెక్ట్ తప్ప మిగిలిన భాగానంతా కూడా ఏమంటాం అంటే ప్రిడికేట్ అంటాం. ఏమంటాం? ప్రిడికేట్ అంటాం. ఎగ్జాంపుల్, రమ్య హూ ఈస్ మై సిస్టర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. దీంట్లో సబ్జెక్ట్ ఏదైనా రమ్య అనే సబ్జెక్ట్. రమ్య తప్ప మిగిలిన భాగం అంతా కూడా ఏమవుతుందంటే ప్రిడికేట్ అవుతుంది. ఏమవుతుంది? ప్రిడికేట్ అవుతుంది. అర్థమవుతుందా? క్లాస్ అంటే అర్థమైందా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి సార్ అంటే సబ్జెక్ట్, ప్రిడికేట్. సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, మరి ప్రిడికేట్ అంటే ఏంటి? సెంటెన్స్ లో ఈ సబ్జెక్ట్ తప్ప మిగిలిన భాగం చూడమా, రమ్య అనే సబ్జెక్ట్ అది తప్ప హూ ఈస్ మై సిస్టర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని ప్రిడికేట్ అవుతుంది. అర్థమవుతుందా? సబ్జెక్ట్ ప్రిడికేట్ కలిసి దాన్ని ఏమంటాం అంటే క్లాస్ అంటాం. మరి ఇప్పుడు ఏం చూసుకుందాం అంటే క్లాస్ లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏం టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఒకటి మెయిన్ క్లాసు, దీన్నే మనము ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాం. రెండవది సబార్డినేట్ క్లాస్ లేదా డిపెండెంట్ క్లాస్ అని అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి సబార్డినేట్ క్లాస్. వీటి గురించి డీటెయిల్ గా క్లాస్ లో తెలుసుకుంటూ వద్దాం అనమాట. ఓకేనా? సో మనం ఇంతవరకు మెయిన్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సబార్డినేట్ క్లాస్ తిరిగి మళ్ళీ 3 టైప్స్ గా ఉంటుంది. ఎంత రకాలుగా ఉంటుంది? 3 టైప్స్ గా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి అడ్వర్బ్ క్లాస్, థర్డ్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్. దీనికి అడ్జెక్టివ్ క్లాస్ కి ఇంకొక పేరు ఏంటప్ప అంటే గనక రిలేటివ్ క్లాస్. ఏ క్లాస్ ఇది? రిలేటివ్ క్లాస్. అర్థమవుతుందా? 10th క్లాస్ ఇంగ్లీష్ లో ఫస్ట్ లెసన్ లో మనకు వస్తుంది అనమాట ఇది. అర్థమవుతుందా? అడ్జెక్టివ్ క్లాసే. దీనికో మరొక పేరు ఏంటంటే రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ మనం ఎట్లా గుర్తుపడతామంటే బాగా చూడండి ఒకసారి. రిలేటివ్ క్లాస్ ని గుర్తుపడటానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఏమా స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ లేదా యాంటీసిడెంట్ అంటాం. సబ్జెక్ట్ అంటాం అంటే సెంటెన్స్ లో ఫస్ట్ వచ్చేది మామూలుగా సబ్జెక్ట్ అని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. లేదా సబ్జెక్ట్ కి ఇంకొక పేరే యాంటీసిడెంట్. సబ్జెక్ట్ లేదా యాంటీసిడెంట్ ప్లస్ రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. రిలేటివ్ ప్రొనౌన్ మధ్యలో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి సార్ అంటే గనక ఇదో చూసుకోండి ఒకసారి. హూ, హూమ్, హూస్, వాట్, వై, విచ్, దట్ లాంటి వాటిని ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా నేను చెప్తుంది. వీటిని ఏమంటాం? రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తాం. దాని తర్వాత క్లాస్ ఉంటుంది. చూడమ్మా, ఒక సెంటెన్స్ రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాజో కాదో తెలుసుకోవాలంటే కనుక ముందు మనం ఇవి చూడాలి. సబ్జెక్ట్ లేదా యాంటీసిడెంట్ ఉందో లేదో చూడాలి. అర్థమవుతుందా? రిలేటివ్ క్లాస్ లో సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది? రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? హూ గానీ, హూమ్ గానీ, హూజ్ గానీ, వాట్ గానీ, వై గానీ, విచ్ గానీ, దట్ గానీ రావాలి. దాని తర్వాత క్లాస్ ఉంటుంది. క్లాస్ అంటే మీకు తెలుసు. క్లాస్ అంటే మీకు తెలుసు. అర్థమవుతుందా? వర్క్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఉంటుంది అని చెప్పి చెప్పాం. మళ్ళీ సెంటెన్స్ ల మధ్యలో మనకి ప్రిడికేట్ లాంటిదే వస్తుంది. చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏం కదా అని చెప్పేసి చూద్దాం. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? మరి అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటో, రిలేటివ్ క్లాస్ అంటే ఒకసారి చూద్దామా? చూద్దామా లేదా? ఓకే, రైట్. చూడండి, ఇంతవరకు క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. క్లాస్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ అని తెలుసుకున్నాం. 2 టైప్స్ లో సబార్డినేట్ క్లాస్ అనేది 3 టైప్స్ ఉంటుందని తెలుసుకున్నాం. 3 టైప్స్ లో అడ్జెక్టివ్ క్లాస్ లేదా రిలేటివ్ క్లాస్ అనేది ఒక క్లాస్ మనం తెలుసుకున్నాం. ఎందుకు సార్ అడ్జెక్టివ్ క్లాస్ అంటే కనుక 10th క్లాస్ ఇంగ్లీష్ లో మన ఫస్ట్ లెసన్ లో ఏ లెటర్ టు గాడ్ లో మనకు వచ్చే క్లాస్ అనమాట. ఇది ఎగ్జామ్ కూడా తప్పకుండా అడుగుతారు. ఇది కంబైనింగ్ సెంటెన్సెస్ ఆ టాపిక్ లో అడుగుతారు దీన్ని. సో అందుకోసం ఇక్కడ చెప్తున్నాం.
అడ్జెక్టివ్ క్లాస్ దీనికి ఇంకొక పేరు రిలేటివ్ క్లాస్ అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కనుక ఒకసారి మన స్ట్రక్చర్ కనుక చూస్తే చూడండి ఒకసారి. సబ్జెక్ట్ లేదా యాంటిసిడెంట్. సబ్జెక్ట్ అన్నా యాంటిసిడెంట్ అన్నా రెండు ఒకటే, అర్థమవుతుందా? అంటే సబ్జెక్ట్ అనొచ్చు లేదా యాంటిసిడెంట్ అనొచ్చు, అర్థమవుతుందా? సబ్జెక్ట్ ప్లస్ ఆర్పి. ఆర్పి అంటే రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ క్లాస్ అన్నమాట, అర్థమవుతుందా? చూడమ్మా. కట్టప్ప హూ వాజ్ ఏ వారియర్ కిల్డ్ బాహుబలి. దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? కట్టప్ప. సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఏం రావాలి? రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. రిలేటివ్ ప్రొనౌన్ ఎవరు ఇక్కడ? హూ. చూసుకున్నా ఒకసారి రిలేటివ్ ప్రొనౌన్ లిస్ట్ ఇక్కడ ఇచ్చా. దాని తర్వాత ఏముండాలి? సబ్జెక్ట్ అయిపోయింది, రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసిన తర్వాత ఏం రావాలి? క్లాస్ రావాలి. క్లాస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ కలిస్తే క్లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. హూ వాజ్ ఏ వారియర్. హూ వాజ్ ఏ వారియర్ కిల్డ్ బాహుబలి. కిల్డ్ బాహుబలి. ఏ వారియర్ అనే దాన్ని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటే కిల్డ్ బాహుబలి అనేది ప్రిడికేట్ గా తీసుకోవచ్చు, అర్థమవుతుందా? చూడండి ఒకసారి. అడ్జెక్టివ్ క్లాస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ క్లాస్ గా ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? కట్టప్ప. రిలేటివ్ ప్రొనౌన్ ఎవరు? హూ. క్లాస్ ఎవరు? వాజ్ ఏ వారియర్. వాజ్ ఏ వారియర్ కిల్డ్ బాహుబలి. అది క్లాస్. సో కాబట్టి ఏ క్లాస్ అని చెప్పొచ్చు? ఇది అడ్జెక్టివ్ క్లాస్ లేదా రిలేటివ్ క్లాస్ అని చెప్పి చెప్పొచ్చు. సార్ దీనికి రిలేటివ్ క్లాస్ ఎందుకు పేరు పెట్టారు అంటే అడ్జెక్టివ్ క్లాస్ అనొచ్చు కదా అంటే కనుక గుర్తు పెట్టుకున్నా. ఏ క్లాస్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ కలిగి ఉంటుందో ఆ క్లాస్ ఏమంటామంటే రిలేటివ్ క్లాస్ అంటాం. ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కలిగి ఉంది కాబట్టి దీన్ని మొత్తం రిలేటివ్ క్లాస్ అని అంటాం, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. సామ్సంగ్ ఫోన్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే వాజ్ వెరీ నైస్. చూడన్నా, సామ్సంగ్ ఫోన్ ఏమవుతుంది ఇక్కడ? స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ అవుతుంది లేదా యాంటిసిడెంట్ అవుతుంది. విచ్ ఏమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. విచ్ ఐ బాట్ ఎస్టర్డే వాజ్ వెరీ నైస్ అంతా కూడా ఏమవుతుందంటే క్లాస్ అవుతుంది. ఏమవుతుంది? క్లాస్ అవుతుంది. చూడండి, అడ్జెక్టివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ వచ్చిందా? సామ్సంగ్ ఫోన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందా? విచ్. క్లాస్ వచ్చిందా? ఐ బాట్ ఎస్టర్డే వాజ్ వెరీ నైస్. సో ఇది రిలేటివ్ క్లాస్. తిరిగి మళ్ళీ రిలేటివ్ క్లాస్ రెండు రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందమ్మా? 2 టైప్స్ గా ఉంటుంది. తిరిగి మళ్ళీ అడ్జెక్టివ్ క్లాస్ నే 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, రెండు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ రెండు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గా డివైడ్ చేస్తారు, అర్థమవుతుందా? చూద్దామా డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ అంటే చూద్దామా. రైట్. రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్ 2 టైప్స్ గా ఉంటుంది. 2 టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఏ క్లాస్ అన్నా? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. The class which is necessary to define its antecedent is called defining relative class. ఏ క్లాస్ అయితే దాని యొక్క యాంటిసిడెంట్ గురించి చెప్పాల్సిందో దాన్ని ఏమంటామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నేమ్ లోనే ఉంది, డిఫైన్ చేయాలి. ఏమని డిఫైన్ చేయాలి? ఎవరిని డిఫైన్ చేయాలి? ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళ గురించి డిఫైన్ చేయాలి. పేర్లోనే ఉంది మనకి ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఏ క్లాస్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ తో కలిగి ఉంటుందో, రిలేటివ్ ప్రొనౌన్ కలిగి ఉంటుందో దాన్ని ఏమంటాం? రిలేటివ్ క్లాస్ అంటాం. ఏ రిలేటివ్ క్లాస్ అయితే యాంటిసిడెంట్ గురించి చెప్పాల్సి ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఎగ్జాంపుల్ చూద్దాం చూడన్నా. దీంట్లో ఏ బాయ్ అన్నాం. ఏ బాయ్ హూ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే వాజ్ బ్లైండ్ అని చెప్పి చెప్తాం. ఏ బాయ్ అన్నాం. ఎవరు వచ్చారు? నిన్న కాలేజ్ కి వచ్చింది ఎవరు? క్లాస్ కి వచ్చింది ఎవరు? ఎవరో ఒక బాయ్. పలానా ఆ బాయ్కి ఏమైనా పేరు ఏమన్నా ఉందా? పేరు ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి పేరు గురించి చెప్పాల్సి ఉంటుంది, డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ బాయ్ అంటే యాంటిసిడెంట్. ఈ యాంటిసిడెంట్ లేదా సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాల్సింది. ఏ బాయ్ అన్నాం. ఏ బాయ్ అంటే ఎవరైనా అక్కడ ఎవరైనా కూడా మనకు క్లారిటీ లేదన్నమాట, అర్థమవుతుందా? క్లారిటీ లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి లేదా ఈ యాంటిసిడెంట్ గురించి డిఫైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. ఏ బాయ్ హూ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే వాజ్ బ్లైండ్. నిన్న ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి గుడ్డి పిల్లవాడు అని చెప్పి చెప్తున్నాం. ఆ అబ్బాయి ఎవరో చెప్పామా? చెప్పలేదు. ఆ అబ్బాయి ఎవరో చెప్పితే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడే చెప్పేస్తాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ చెప్పలేదు అనమాట. ఇక్కడ ఏ బాయ్ అన్నాం. ఏ బాయ్ అంటే ఎవరైనా తిరుపతిలో పోయిన తర్వాత మా అబ్బాయి పేరు గోవింద్ అంటే ఏమంటారు? గోవిందా అనే అనుకోండి, గట్టి వాళ్ళేమంటారు? గోవిందా గోవిందా అని వాళ్ళు కూడా గట్టి కేకలేస్తారు, అర్థమవుతుందా? ఎవరో మనకు తెలియదు, తెలియదు, ఆ అబ్బాయి గురించి తెలియదు. ఎవరో ఒక అబ్బాయి, ఏ బాయ్ హూ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే వాజ్ బ్లైండ్.
రెండో పర్సన్ చూడండి, ద పర్సన్. ఎవరో ఒక వ్యక్తి అని చెప్పా, ఆ వ్యక్తి గురించి ఏమైనా చెప్పానా, ఆ వ్యక్తి పేరు ఏమైనా చెప్పానా, చెప్పలేదు. అంటే డిఫైన్ చేయాలి కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అన్నమాట. అర్థమవుతుందా? ద పర్సన్ whom I met last year was very intelligent. లాస్ట్ ఇయర్ నేను ఏ పర్సన్ అయితే కలిసానో ఆ పర్సన్ చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైన వ్యక్తి అని దాని అర్థం. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ద పర్సన్ అన్నా గానీ ఆ పర్సన్ పేరు పెట్టి ఏమన్నా పిలిచానా, చెప్పలేదు. ఆ పర్సన్ గురించి చెప్పానా, చెప్పలేదు. ఇట్లా ఏ క్లాస్ అయితే తన యొక్క యాంటిసిడెంట్ లేదా తన యొక్క సబ్జెక్ట్ గురించి చెప్పాల్సి ఉంటుందో దాన్ని ఏమంటామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. నెక్స్ట్ రెండవది ఉంది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అదేంటో ఒకసారి చూద్దాం. నాన్ డిఫైనింగ్ దాని పేరులోనే ఉంది, చూడండి ఒకసారి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, the class which is not necessary to define its antecedent is called non-defining relative class. ఏ క్లాస్ అయితే దాని యొక్క సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదో దాన్ని ఏమంటామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. పేరులోనే ఉంది నాన్ డిఫైనింగ్. డిఫైనింగ్ అంటే అతని గురించి చెప్పాలి, నాన్ డిఫైనింగ్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఏదాన్ని? డిఫైనింగ్ కి నాన్ డిఫైనింగ్ కి మనం గనక చూసుకుంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎలా సార్ అంటే ఇట్ హ్యాస్ కామాస్ అండ్ హైఫన్స్. ఏ సెంటెన్స్ లో అయితే యాంటిసిడెంట్ ఇచ్చి దాని గురించి క్లారిటీగా ఇచ్చి క్లియర్ గా ఇచ్చి కామాస్ హైఫన్స్ పెడతారో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే కనుక నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పి చెప్పొచ్చు. చూడండి ఒకసారి. లెంచో కామా హూ ఈజ్ అ ఫార్మర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రెయిన్. సో ఇక్కడ లెంచో అంటున్నాం. ఎవరమ్మా వర్షం కోసం వెయిట్ చేస్తుంది? ఇక్కడ లెంచో. చెప్తాను ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఆల్రెడీ సబ్జెక్ట్ గురించి ఇక్కడ చెప్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దీనికి పేరు ఏమని పేరు? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని పేరు. అర్థమవుతుందా? ఎవరిని అంటున్నాం? లెంచో అంటున్నాం. ఎవరి గురించి చెప్తున్నాం? లెంచో అంటున్నాం. ఒకసారి డిఫైనింగ్ రండి. డిఫైనింగ్ వచ్చి డిఫైనింగ్ క్లాస్ చూసుకుంటే ఒకసారి డిఫైనింగ్ క్లాస్ లో ఏ బాయ్ అన్నాం కానీ లెంచో అన్నామా? మరి అబ్బాయికి ఏమైనా పేరు పెట్టామా? పేరు పెట్టి పిలవలేదు. ఆ అబ్బాయి గురించి, ఆ పర్సన్ గురించి, ఆ సబ్జెక్ట్ గురించి, యాంటిసిడెంట్ గురించి చెప్పాల్సి ఉంది కాబట్టి దాన్ని డిఫైనింగ్ అన్నాం. ఇక్కడ నేమ్ మెన్షన్ చేశారు, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కాబట్టి మళ్ళీ డిఫైన్ చేయాల్సిన పని లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. ఇట్ హ్యాస్ కామాస్ అండ్ హైఫన్స్. దీంట్లో ఏముంటాయి సార్ మెయిన్ గా అంటే కనుక కామాలు హైఫన్లు ఉంటాయి. కామాలో హైఫన్లు ఉంది అంటే అది ఖచ్చితంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఏ క్లాస్ అదే? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అర్థమవుతుందా? లెంచో హూ ఈజ్ ఎ ఫార్మర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రైన్. లెంచో తర్వాత కామా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ రమ్య కామా హూ ఈజ్ 16 years old హైఫన్ కేమ్ టు మీ అండ్ విష్డ్ గుడ్ మార్నింగ్. చూడండి ఒకసారి. దీంట్లో కామాను ఉంది, నెక్స్ట్ అలాగే ఉంది హైఫన్ ఉంది. సో ఇట్లా కామాను హైఫన్ కలిగి ఉండి అది కనుక రిలేటివ్ క్లాస్ అయితే దాన్ని ఏమంటాము అంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం. అర్థమవుతుందా? సో ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాం సార్ అంటే గనక ఫస్ట్ క్లాస్ అంటే ఏమో నేర్చుకున్నాం, దాని తర్వాత ప్రెడికేట్ అంటే ఏమో నేర్చుకున్నాం, క్లాసెస్ ఎన్ని రకాలు తెలుసుకున్నాం, క్లాసెస్ 2 రకాలు అని చెప్పి తెలుసుకున్నాం. ఒకటి మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అని తెలుసుకున్నాం. సబార్డినేట్ క్లాస్ తిరిగి మళ్ళీ 3 రకాలని తెలుసుకున్నాం. ఒకటి నౌన్ క్లాస్, 2 అడ్వర్బ్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్. అడ్జెక్టివ్ క్లాస్ గురించి మనం ఈ క్లాస్ లో తెలుసుకున్నాం. అడ్జెక్టివ్ క్లాస్ మెయిన్ గా ఎన్ని రకాలుగా ఉంటుందంటే కనుక 2 టైప్స్ గా ఉంటుంది. ఈ అడ్జెక్టివ్ క్లాస్ కే ఇంకొక పేరు రిలేటివ్ క్లాస్ అని. ఈ రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, రెండో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అలాగే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి కూడా తెలుసుకున్నాం. సో మరిన్ని క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ వి కాన్సెప్ట్ అకాడమీ అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ వి కాన్సెప్ట్ అకాడమీని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.